ఎంత కష్టం వచ్చింది భయ్యా మన విశాల్ భయ్యాకి. ఎప్పుడో రావాల్సిన సినిమా, నేను లాగేసుకొని తిరిగి రోజుల్లో రావాల్సిన సినిమా, ఇప్పుడు కారుగేసుకొని తిరిగి వయసులో వచ్చింది. చూడురి మరి. విశాల్ లేటెస్ట్ మూవీ 'మదగజ రాజా' సినిమా అయితే చూశాను భయ్యా. అంటే ఇప్పుడు రావాల్సిన సినిమా కాదు, 10 ఏళ్ల క్రితం ఎప్పుడో రావాల్సింది. కొన్ని కారణాల వల్ల డిలే అవుతూ, 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 అవుతూ చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు రిలీజ్ అయింది. సినిమా అయితే చూశాను. ఎలా ఉంది ఏంటనేది మీకు రివ్యూలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నాదొక స్మాల్ రిక్వెస్ట్, వీడియోని లైక్ చేయండి అండ్ కొత్త వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక రివ్యూలోకి వెళ్ళిపోతాం. సో ఈ సినిమా స్టారింగ్ విశాల్, అంజలి, వరలక్ష్మి, శరత్ కుమార్, మనోబాల, సంతానం, ఇంకా చాలామంది యాక్టర్స్ అయితే ఉంటారు. అండ్ ఈ సినిమా డైరెక్టర్ సుందర్ సి. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ బిచ్చాగాడు విజయ్ ఆంటనీ. ఒక్క మొక్కలు అయితే చెప్తాను భయ్యా, నేను ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా సినిమా అయితే చూశాను. ఎందుకంటే ఇది ఇప్పటి సినిమా కాదు, అది నాకు తెలుసు. సో 10 ఏళ్ల క్రితం రావాల్సిన సినిమా కాబట్టి ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా, అంటే ఆ కాలంలో తగ్గట్టుగా ఆ క్వాలిటీ కావచ్చు, ఆ విజువల్స్ కావచ్చు, అండ్ ఆ స్టోరీ కావచ్చు, ఏదైనా సరే 10 ఏళ్ల క్రితం ఎలాంటి సినిమాలు అయితే ఉంటుందో అలా ఆ టైప్లోనే ఉంటుంది సినిమా అనుకొని వెళ్ళాను. వెళ్ళాక సినిమా చూశాక సాటిస్ఫై అయ్యాను భయ్య. అవు రొటీన్గానే ఉంటుంది కానీ సాటిస్ఫై అయ్యా. ఎందుకంటే అప్పుడు రావాల్సిన సినిమా, సంవత్సరం కిందటో 2 సంవత్సరాల కిందటో వచ్చిన సినిమా అంటే మనం ఎంతో కొంత ఎక్స్పెక్టేషన్ ఉంటుంది మనకు. 10 ఏళ్ల క్రితం రావాల్సిన సినిమా ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? అప్పట్లో రావాల్సిన సినిమా, అప్పుడు రావాల్సిన కథ అది, ఇప్పుడు కాదు. సో ఆ కాలానికి తగ్గట్టుగా సినిమా అయితే తీయడం జరిగింది. సో నేను అదే ఎక్స్పెక్ట్ చేసి సినిమాకి వెళ్ళాను. సినిమా చూశాక బాగుంది భయ్య. మెయిన్గా చెప్పాలంటే సంతానం కామెడీ టైమింగ్స్ సూపర్ అసలు. ఆఫ్టర్ లాంగ్ టైం భయ్య సంతానం కామెడీని చూస్తున్నా, మాస్తుంది, నచ్చింది. సినిమాలో కామెడీ అయితే మాస్ ఉంటుంది అండ్ యాక్షన్ సీన్స్ అయితే తోపు ఉన్నాయి. సాంగ్స్ కూడా పర్వాలేదు అనిపించింది అండ్ బీజిఎం కూడా ఓకే. ఎక్స్పెక్టేషన్ లేకుండా అయితే వెళ్ళి చూడండి, మీకు నచ్చొచ్చు. లేదు మేము ఓటీటీలోనే చూస్తాం అంటే ఇది మీ ఇష్టం. నేను మాత్రం థియేటర్లో చూసినా నచ్చింది అంతే. ఈ సినిమాకి రేటింగ్ కూడా చెప్పాలా భయ్యా? ఈ సినిమాకి రేటింగ్ ఇవ్వను. మీరు రేటింగ్ చూసి సినిమాకి వెళ్తా అంటే నేను 3 స్టార్ ఇస్తా, కానీ నేను 2.5 స్టార్ అయితే ఇస్తాను భయ్యా రేటింగ్. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. మీకు సినిమా నచ్చిందా లేదా అది తెలియాలంటే మీరు కామెంట్ అయితే చేయాలి. సినిమా చూసిన వాళ్ళు మీకు సినిమా ఎలా అనిపించింది అనేది డెఫినెట్గా అయితే కామెంట్ చేయండి. నా రివ్యూ కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. వందే మాతరం. జై హింద్.